అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ఈ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని మాట, ఇదిగో నిన్ను దేవునిగా నియమించి తిని. నిర్గమకాండం 7:1. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని. ప్రైజ్లా. విచిత్రమైన అద్భుతమైన నియామకం. దేవునిగా నియమించి తిని అంటున్నాడు. ఎవరికి దేవుడు అంటే ఫరోకు దేవుడు. ఫరో ఎవరు? అన్య దేశపు రాజు. మరి ముఖ్యంగా ఇశ్రాయేల్ ప్రజలను బానిసలుగా చేసుకుని వారిని బాధిస్తూ ఉన్న రాజు. అట్టి వారికి దేవునిగా నియమించాడు అంటున్నాడు దేవుడు. ఆయన అపాయింట్మెంట్ ఎక్కడన్నా వేస్తాడు, ఎవరినన్నా అపాయింట్ చేస్తాడు, ఎవరి మీదనన్నా అపాయింట్ చేస్తాడు కదా. మన దేవుడు 3 లోకాలకు అధిపతి, సార్వభౌముడు. ఆయన అవునంటే కాదనగలవాడు ఎవడు? సృష్టిని అంతటిని ఒక్క మాటతో సృష్టించిన వాడు, సృష్టిని శాసించగల సమర్థుడు. సృష్టి అంతయు ఆయన అధీనంలోనే ఉన్నది. మరో విషయం, దేవుడు అనగానే ఎవరూ చేయలేని సహాయం మనకు ఎవరైనా చేస్తే వారిని మనం దేవునిగా స్వీకరిస్తాం, దేవుడు అంటాం. అంతేకాదు, మానవులైన వారు ఎవరూ చేయలేని క్రియలు ఎవరి ద్వారానన్నా జరిగితే దేవుడే చేశాడని చెబుతాం. అలాగనే ఫరో ముందు మోషే దేవునిలాగా, దేవుని వలె, దేవుని ద్వారా, దేవుడు మాత్రమే చేయగలిగిన క్రియలు మోషే ద్వారా చేయించాలని నిర్ణయించుకుని మోషేను ఫరో ముందు నిలబడినట్లు నియమించాడు. దేవుని ఉద్దేశం మోషే దేవుడైపోతాడని కాదు, తన క్రియల ద్వారా సంపూర్ణంగా దేవునిని ప్రత్యక్షపరచాలన్నదే దేవుని ప్రాముఖ్యమైన ఉద్దేశం. మోషే ద్వారా ఏ కార్యాలు జరిగిస్తా ఉన్నప్పటికీ, మరి నిర్గమకాండం 7:17 చూస్తే, యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీన్ని బట్టి తెలుసుకుందురని యెహోవా చెప్తూ ఉన్నారు. 8:10 మా దేవుడిని యెహోవా వంటి వారు ఎవరును లేరని నీవు తెలుసుకున్నట్లు అని మోషే చెబుతా ఉన్నాడు. 9:14 సమస్త భూమిలో నా వంటి వారు ఎవరును లేరని నీవు తెలుసుకొనవాలని అని అంటున్నాడు దేవుడని యెహోవా. 29 అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును అని మోషే చెబుతా ఉన్నాడు. దేవుడు మోషే ద్వారా 10 మహత్కార్యాలు చేయటి ద్వారా 9:16 దేవుని బలమును ఫరోకు చూపినట్లును భూలోకమందంతటా దేవుని నామమును ప్రచురం చేయనట్లును అని దేవుడిని యెహోవా తెలియచేయటం మనం చూస్తా ఉన్నాం. ఇకపోతే మరో విషయం, ఈ 10 మహత్కార్యాలు కూడా దేవుడు మాత్రమే చేయగలడు. మానవులకు సాధ్యం కాని క్రియలవి. మోషే చేతిలోని కర్ర పామైంది, పాము కర్ర అయింది, నీళ్లు రక్తమైపోయాయి, దేశమంతా కప్పలమయం, దేశమంతా పేలైపోయాయి, ఈగల గుంపుతో నిండిపోయింది, బాధకరమైన తెగులు, పొక్కులు, దద్దుర్లు, జంతువులకైతేనేమి మనుషులకైతేనేమి. ఆ పొక్కులు దద్దుర్లు చివరికి శకునగాండ్రకు కూడా సైతం రాగానే వారు మోషే ముందు నిలవలేకపోయారు. వడగండ్లతో కలిసిన పీడిగులు, వాటి ద్వారా నశించిన పంటలు మిగిలి కూడా మరి తూర్పు గాలికి మిడతలు వచ్చి ఎవడును నేలను చూడలేనంతగా భూమి మిడతలతో కప్పబడింది. వడగండ్ల దెబ్బతో మిగిలిన ప్రతి చెట్టు, ప్రతి కూరమొక్కలను కూడా తినివేశాయి. దేశం మీద చిమ్మ చీకటి, గాఢాంధకారం. 3 దినాలు ఒకరినొకరు కనుగోలేకపోయారు. అలాగే తొలి సంతానం జంతువుల్లో గాని మనుషులో గాని వారందరూ చచ్చారు. గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ మహాకార్యాలన్నిటిలోనూ కేవలం ఐగుప్తీయులు మాత్రమే బాధింపబడినారు. ఇశ్రాయేల్ ప్రజలకు ఏమాత్రం హాని కలగలేదు. ప్రైజ్ లార్డ్. ఇట్టి వింత కార్యాలు, అద్భుత కార్యాలు మానవ హస్తాలకు అసాధ్యం, దేవునికి మాత్రమే సాధ్యం. అయితే దేవుడు వీటన్నిటిని మోషే ద్వారా చేయించాడు. అదిను మోషే ద్వారాను, మోషే చేతి ద్వారాను, మోషే కర్ర ద్వారాను జరుగుటే ప్రాముఖ్యమైన విశేషమైన కార్యం. మోషే తన చేతి కర్ర పట్టుకుని ఫరో ఎదుట దాన్ని పడవేగా అది సర్పమైంది. పాముగా చేరిన కర్రను చేత పట్టుకుని 8 నీళ్లను కొట్టగా నీళ్ళన్నీ రక్తమయమైపోయాయి. తన చేయి చాపాడు, కప్పలు ఎక్కి ఐగుప్తు దేశానికి వచ్చాయి. తన చేయి చాపాడు, మరి కర్రను పట్టుకుని చేయి చాపగానే ధూళిని కొట్టగానే పేలైపోయాయి. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు ఊరుములు, వడగండ్లు భూమి మీద కురిపించాడు దేవుడు.
ఆ రీతిగా మోషే తన చేతికరను చాపినప్పుడు దేవుని వైపు తన చేతులు ఎత్తినప్పుడు అద్భుతములు అన్నీ జరుగుతూ వచ్చాయి. ప్రైజ్ లార్డ్. మాట చేత సృష్టిని అంతటినీ కలుగు చేసిన దేవుడు మోషే చేతికిని మోషే చేతిలోనున్న కర్రకను సెన్సార్ వలె పనిచేసే శక్తిని సృష్టి అంతయు మోషే చేతి కర్రకు స్పందించినట్లును సెన్సార్ను ఫిక్స్ చేసి మోషేకు ఆ కర్ర ఇచ్చినాడు. ఆయన కర్ర ఎత్తితే ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఆయన చేయి ఎత్తితే అమాలయకులతో చేసిన యుద్ధంలో మరి ఇశ్రాయేలుకి విజయం వచ్చింది. దేవుడు మాత్రమే చేయగలిగిన దైవశక్తి మోషే కర్రలోను మోషే చేతిలోను ఫిక్స్ చేసి అవన్నీ సెన్సార్లా మోషే కర్రకు స్పందించినట్లు చేసినాడు దేవుడు. అలాగను మోషే ఫరోకు దేవుడిగా నియమించబడటం మనం చూస్తున్నాము. ఆయన నియామకం 100% పర్ఫెక్ట్ కదా. నేను నన్ను కూడా మన చేతులకు సెన్సార్ను ఫిక్స్ చేసి స్వస్థపరచే శక్తిని, దయ్యములు వెళ్ళగొట్టే శక్తిని మన చేతులకు ఇచ్చినాడు కాదా. బాధితుల మీద చేతులు ఉంచినప్పుడు అటు కార్యాలు జరగట్లేదా. యోహాను సువార్త 10:34-35 వచనాల్లో, కీర్తన 82:5 వచనంలోను 5-6 వచనాల్లో కూడాను మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతి కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను, లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వారే దైవులని చెప్పుటను కూడా మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 16:15-18 వచనాలు, యోహాను సువార్త 14:12 వచనం చూస్తే, అవును మనము దేవుని వాక్కును నమ్మి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని గురించి ప్రకటిస్తూ ఉంటే సూచక్రియలు మనల్ని కూడా వెంబడిస్తాయని ప్రభువారు చేసిన కార్యముల కంటే గొప్ప కార్యాలు మనం చేయగలమని ప్రభువారే సెలవిచ్చారు కదా. అవును, అట్టి ధన్యతను మనకు కలిగి ఉన్నందుకును అట్టి రీతిగా మనల్ని నియమించినందుకును ఎంతైనా దేవుని స్తుతించబద్దులమై ఉన్నాము. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు 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 దేవా. మేము మీ వలె మీలాగా మీ ద్వారా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్ కార్యాలు చేయవాలని ఉద్దేశించి మమ్మను ఈ లోకంలో ఆయా ప్రదేశాల్లో మమ్మను ఒక్కొక్కరిని నియమించిన మీ నియామకంకి స్తుతులు అర్పిస్తున్నాం. కోట్లాది వందనాలు దేవా. మా క్రియల ద్వారా, మా నడవడి ద్వారా నిన్ను ప్రత్యక్షపరిచి నీ నమూనాలుగా మేము మలచబడినట్లుగా సంపూర్తిగా నామా జీవితాలను మీకు లోబడినట్లుగా మెండైన మీ కృపను మాకు మా ఎల్లరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.